అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఎగ్జామ్ డేట్ విషయంలో మనకి ఒక చిన్న క్లారిటీ అయితే రావడం జరిగింది. ఎందుకంటే నేను మనకి తెలంగాణ ఎంసెట్ చూసుకుంటే ఎగ్జామ్ డేట్స్ మరియు షెడ్యూల్ అఫీషియల్గా రిలీజ్ చేస్తారన్నమాట. దాన్ని బట్టి మన ఏపీ ఎంసెట్ 2024 ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందని చెప్తాను. అండ్ అలాగే లాస్ట్ డేటా కూడా ఒకసారి కంపేర్ చేసి చెప్పడం జరుగుతుంది. సో వీడియో లైక్ చేయండి. ఒక 100 లైకులు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎగ్జామ్ ఎలా రాయాలి అండ్ అలాగే తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మొత్తం మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఫస్ట్ ఒకసారి లాస్ట్ ఇయర్ డేట్ అయితే చెప్తాను. మీరు స్క్రీన్ మీద చూస్తుంది లాస్ట్ ఇయర్ తెలంగాణ ఎంసెట్ డేట్స్ అన్నమాట. ఫస్ట్ మనకి బైపీసీ వాళ్ళకి అయితే పెట్టారు. అది కూడా మే 10వ తారీఖు నుంచి 11 వరకు బైపీసీ వాళ్ళు కంప్లీట్ అయినాయి. తర్వాత ఎంపీసీ వాళ్ళకి మే 12 నుంచి 14 వరకు జరిగినాయి అన్నమాట. జరిగిన తర్వాత రోజు నుంచే అంటే 15వ తారీఖు నుంచే స్టార్ట్ చేశారు మన ఏపీ రాష్ట్రంలో ఎగ్జామ్స్ అనేవి. ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి అయితే జరిగినాయి. తర్వాత బైపీసీ వాళ్ళకి 23తో కంప్లీట్ అయితే అయినాయి. ఒక్కసారి ఇక్కడ చిన్న పాయింట్ చూసుకుంటే మనకి తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత రోజు నుంచే మన ఏపీలో పెట్టారు గ్యాప్ లేకుండా. అండ్ అలాగే తెలంగాణ ఎంసెట్ నిన్న రిలీజ్ చేసిన డేట్స్ చూసుకుంటే మనకి మే 9 నుంచి 13 వరకు షెడ్యూల్ అయితే చెప్పారన్నమాట. సో మనకి ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే 13 తర్వాత నుంచే మనం మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం 14 లేదంటే 15 ఈ 2 తేదీలో ఏదో ఒక డేట్ నుంచి మనకి స్టార్ట్ అయితే చేస్తారు. వరుసగా మనకి చూస్తున్నారు కదా, నేను అండర్లైన్ చేసిన వీక్స్ ఆ రోజుల్లో మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి తర్వాత బైపీసీ వాళ్ళకి షిఫ్ట్ల వారీగా పెడతారు. గుర్తుపెట్టుకోండి, మనకి తెలంగాణ ఎంసెట్ అయిన తర్వాత నుంచే మన ఏపీలో అయితే పెడతారన్నమాట. అది కూడా 14 లేదంటే 15 ఈ 2 తేదీల్లో ఏదో ఒక డేట్ నుంచి స్టార్ట్ చేస్తారు వరుసగా. ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి తర్వాత బైపీసీ వాళ్ళకి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మే 3వ వారం నుంచే మనకి పరీక్షలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఫర్దర్ మనకి ఒక 1 మంత్ లోపే మనకి డేట్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేస్తారన్నమాట. ప్రజెంట్ అఫీషియల్ అప్డేట్ అయితే ఏమీ లేదు. చాలామంది అడుగుతున్నారు మనకి, అందుకే మీకైతే చెప్తున్నాను. తెలంగాణ ఎంసెట్తో మనకి మే 13 తారీఖు వరకు మనకి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నుంచే మనకి ఏపీలో అయితే ఉంటాయి అన్నమాట. అది 14 లేదంటే 15 ఈ 2 తేదీల్లో ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి దీని వరుస క్రమంలోనే మనకి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. సో లాస్ట్ డేట్ బట్టి చెప్తాను నేనైతే. ఫర్దర్ మీకు ఏ అప్డేట్ వస్తే మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.